జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి పెరుగుతున్న చిక్కులు, వరుస దెబ్బలతో వైసీపీ కాస్త ఇబ్బందికరంలోకి వెళ్తుందా? గాలి జనార్దన్ రెడ్డికి తప్పని శిక్ష. అలాగే ఐఏఎస్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తోడుతున్నారు ఆ కేసులన్నింటినీ. అంటే ఖచ్చితంగా కేసుల్లో వచ్చే తీర్పులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆయన బృందానికి వ్యతిరేకంగా ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అయితే వాస్తవంగా మేము చర్చలు ఇంకా అప్పుడప్పుడే టీవీలో బాగా పెరుగుతున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆయన వచ్చాక గాలి జనార్దన్ రెడ్డి పేరు లేకుండా ఏం జరిగేది కదా. 2-3 సంవత్సరాల పాటు మారుమోగింది. సో జగన్ తరఫున గాలి జనార్దన్ రెడ్డి వచ్చి జగన్ నా తమ్ముడు అని చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన భాషలో మాట్లాడి హైదరాబాద్ తాజ్ హోటల్లోనో ఎక్కడో, ఇవన్నీ కూడా ఇటీవలి చరిత్రనే. ఆయన బీజేపీ నాయకుడు, బీజేపీ మంత్రి కూడా. అది కూడా ఇప్పుడు జగన్ పేరు మనం అనుకుంటే జగన్ బీజేపీకి మిత్రుడు కూడా కదా ఆ విధంగా. సో ఇది ఒక పెద్ద నెక్సెస్ ఉండింది. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డిని ఎన్నిసార్లు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం వచ్చాక, కేంద్రంలో 3 సార్లు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతని శిక్ష తప్పలేదు అంటే అతను చేసినటువంటి నేరము, గనుల దోపిడీ ఎంత తీవ్రమైనవో తెలుస్తే ఖచ్చితంగా ఓ 4,000 కోట్ల రూపాయలన్నా ఇందులో గల్లంతం ఏంటి. అంతేకాకుండా ఎగుమతులను కూడా తప్పుగా చూపించారు, సరిహద్దులు దాటి చేశారు అన్నది కూడా వచ్చింది. ఇంకా రెండోది ఐఏఎస్లకు సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మిని నిర్దోషి అని హైకోర్టు వదిలేసింది, తెలంగాణ హైకోర్టు. అంతకుముందు కింది కోర్టు, సిబిఐ కోర్టు ఆమె మీద విచారణ జరుపుతుంటే ఎలా వదిలేశారు? 2022లో వదిలేస్తే ఆమెను వెంటనే ఆ ప్రభుత్వంలో చేర్చుకొని మళ్ళీ ముఖ్యమైన పదవి ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తప్పు, మళ్ళీ విచారణ జరపండి అని చెప్పింది. ఇంతకంటే ఒక అధికారికి కానీ 3 నెలల్లో రిజల్ట్ కావాలంటే ఇంకేమని చెప్పాలి? వాళ్ళు ఎటువైపు ఉన్నారో చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. సో వీళ్ళు ఎలా చెప్తారు, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఇంకా మూడోది పిఎస్ఆర్ ఆంజనేయులు, దానికి సంబంధించిన ఏపీపీఎస్సీ ఇది కూడా రావడం. కాదంబరి జత్వాని కేసులో ఆ విశాల్ గున్ని మరికొందరు వీళ్ళకేమో ప్రస్తుతానికి హైకోర్టులో ఉపశమనం వచ్చింది, కానీ మీరు విచారణకు సహకరించాలని చెప్పారు. కానీ అదే సమయంలో ఏపీపీఎస్సీ కేసు ఇంతకంటే పెద్దది. అంటే మాన్యువల్గా చేయమంటే మాన్యువల్గా చేసాము అని కోర్టును పక్కదో పట్టించారు, కానీ వాస్తవంగా డిజిటల్గానే చేశారు. దీనికోసం ఒక షామ్ ఎక్సర్సైజ్, ఒక ఉత్తుత్తి కసరత్తు బూటకం చేశారు. సో ఆ బూటకం చేసిన దానికి పలానా సైమ్ ఖాన్ అనే సంస్థ దీనికి ఆధ్వర్యం వహించింది. కాబట్టి ఆ ధాత్రి మధును మొన్న నేను మాట్లాడాను కదా, ఆయన్ను దాంట్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మద్యం కుంభకోణంలో కూడా వీళ్ళెవరికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ఒక్కొక్క తలుపు మూసుకుపోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. పోతే దీనికి తగినట్టే ఆయన కూడా సమావేశాలు వాటి ఫ్రీక్వెన్సీ పెంచుతున్నారు, ప్రజల్లోకి వస్తాను నేనని చెప్తున్నారు. మూడవది టార్గెట్ జగన్ అనేది చాలా స్పష్టమైన ఒక ఆపరేషన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనండి, లేకపోతే పోలీసులు సాగిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కువ సందర్భాల్లో వంశీకి కూడా బెయిల్ రాలేదు. సో వాళ్ళకు ఊరట కలిగించేవి చాలా తక్కువ, ఎప్పుడైనా తాత్కాలికంగా ఇట్లాంటివి వస్తే తప్ప వీళ్ళు కూడా తర్వాత విచారణలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి మద్యం కుంభకోణం, ఆంజనేయులకు సంబంధించినటువంటిది కానీ, ఇక్కడ మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడడం కానీ, ఒక ఆశ్చర్యకరమైన అంశం అంటే జగన్ నా తమ్ముడు అని గాలి జనార్దన్ రెడ్డి అనేవాడే, కానీ జగన్ ఏ రోజు గాలి జనార్దన్ రెడ్డిని అన్నయ్య మా అన్నయ్య అని ఆయన ఎప్పుడు అనలేదు. అంటే చాలా జాగ్రత్తగా జనార్దన్ రెడ్డి ప్రసక్తే లేకుండా మాట్లాడుతూ వచ్చారు వాస్తవం. కానీ శిక్షలు కేసులు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ పత్రికలు వివరంగా రాస్తుంటారు. ఇవన్నీ చట్టబద్ధంగా ఎలా చేస్తారో మనకు తెలియదు. అప్పుడు ఆయనతో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళేమో దూరం అయిపోయారు. సో కొంతమంది దూరం అయ్యారు, కొంతమంది జైళ్ళకు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తుంది స్పష్టంగా. కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా వ్యతిరేక దిశలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధును విచారించింది, అవి కూడా మీడియాలో వచ్చింది చూసి ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా ఒక వర్మ జగన్ అంటే చాలు వెంటనే చేద్దామనే ఒక మూడ్లో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టుగా ఉంది. వాళ్ళు చెప్తారా, ఎప్పుడు చెప్తారో మనకేమీ తెలియదు. కానీ బట్ ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ ఎన్సర్కిలింగ్ అట్మాస్ఫియర్ అది.